నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. లోక్సభ ఎన్నికలు రాగానే ప్రధానంగా చర్చకు వచ్చే నియోజకవర్గం మల్కాజ్గిరి. ఎందుకంటే ఇది దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ స్థానం. ఈ నియోజకవర్గంలో 31 లక్షలకు పైగా ఓటర్లు ఉంటారు. గత లోక్సభ ఎన్నికల్లో ఇక్కడి నుంచి ప్రస్తుతం సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి గెలుపొందారు. తాజాగా ఈ స్థానం నుంచి బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ బరిలోకి దిగుతున్నారు. దీంతో ఈ నియోజకవర్గంపై చర్చ మరింత ఎక్కువైంది. టికెట్ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి ఈటెల రాజేందర్ మల్కాజ్గిరిలోనే ఉంటున్నారు. ఎండను సైతం లెక్క చేయకుండా ప్రచారం చేస్తున్నారు. అయితే కొత్త లోకల్ నాన్ లోకల్ అని టాక్ వినిపించిన ఈటెలకు ఉన్న పొలిటికల్ రికార్డుతో అది అంతా ఎఫెక్ట్ చూపించలేకపోయింది. వినూత్న రీతిలో ప్రచారంలో చేస్తూ ప్రజల మద్దతును పొందుతున్నారు. ఈసారి మల్కాజ్గిరిలో బీజేపీ జెండానే ఎగురుతుందని బీజేపీ నేతలు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు ఈ సీనియర్ నాయకులు కావడంతో పాటు మరికొన్ని కీలక అంశాలు ఆయనను తీరాలకు చేరుస్తుందని అంటున్నారు. ఇక ఈటెల విషయానికి వస్తే ఆయన 2003లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాడి 2004 ఎన్నికల్లో కమలాపూర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి ముద్దసాని దామోదర్ రెడ్డిపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని, ఆయన 2008 ఉప ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారని, 2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కమలాపూర్ నియోజకవర్గం హుజూరాబాద్గా మారిందని, ఆయన 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వకులాభరణం కృష్ణమోహన్ రావుపై 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో ముద్దసాని దామోదర రెడ్డిపై గెలిచి 4వసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈటెల తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కేతిరి సుదర్శన్ రెడ్డిపై గెలిచి తొలిసారి కేసీఆర్ మంత్రివర్గంలో ఆర్థిక ప్రణాళిక శాఖ, చిన్న మొత్తాల పొదుపు, రాష్ట్ర లాటరీలు, పౌర సరఫరాలు, తూనికలు, కొలతలు, వినియోగదారుల వ్యవహారాల శాఖల బాధ్యతలు నిర్వర్తించారని, 2019లో కేసీఆర్ రెండవ మంత్రివర్గంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారని, ఎంతో రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు ఈటెల రాజేందర్ అని, పార్లమెంటులో రాజేందర్ను గెలిపిస్తే ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాకుండా మల్కాజ్గిరిలో దేశంలోనే వివిధ రాష్ట్రాల వారు ఉంటారు. దీంతో ఇక్కడ ప్రధాని మోడీ చరిష్మా ఎక్కువగా ఉంటుందని, పొలిటికల్ ఇది ఈటెలకు ప్లస్ అవుతుందని చెబుతున్నారు. ఇటీవల హుజూరాబాద్, గజ్వేల్ 2 స్థానాల్లో ఈటెల ఓడిపోయారు. దీంతో ఆయనపై ప్రజల్లో సింపతి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈటెల గత కొద్ది రోజులుగా మల్కాజ్గిరి కేంద్రంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. అగ్రనేతలు సైతం మల్కాజ్గిరిలో రోడ్ షోలు నిర్వహించనున్నారు. ఇక ఇప్పటికే నిర్వహించిన సర్వేలు దాదాపుగా ఈటెల రాజేందర్ గెలుపొందే అవకాశాలున్నాయని అంచనా వేసింది. ఎటు చూసినా ఈటెల గెలుపు ఖాయంగా కనిపిస్తోంది.